ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్న మనము నమ్మాళ్ళవారి కథ చెప్పుకున్నాము. అందులో నమ్మాళ్ళవారు దేహం చాలించిన తర్వాత ఆయనను కూడా విగ్రహ రూపంగా స్వామివారు వాళ్ళకు అందిస్తాడు, మధురకవి వాళ్ళకు. సరే, ఇంకా మధురకవి ఆ విగ్రహాన్ని, ఈ గ్రంథాన్ని తీసుకుని భద్రపరచమని చెప్పింటారు కదా, భద్రపరుస్తారనమాట. అయితే ఏమైపోతుంది, చాలా ఏళ్ళు గడిచిపోతాయి. చాలా ఏళ్ళు గడిచిపోయేసరికి ఆ విగ్రహము తర్వాత ఈ గ్రంథాలు అన్నీ ఎక్కడో వెళ్ళిపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఎక్కడ పోతాయి అనేది అప్పటికి తెలియదు అన్నమాట. ఎందుకంటే కొన్ని వేల ఏళ్ళు అని చెప్పారు కదా, అది జరిగిపోతుంది. తర్వాత ఈలోగా దేశంలో ఏమైపోతుంది, శైవ వైష్ణవ మతాల మధ్య గొడవలు ఎక్కువైపోతాయి. ఆ విగ్రహం చూస్తే ఎక్కడ మాయమైపోతుంది, వేదాలు కూడా కనిపించకుండా పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాదముని అనే వ్యక్తి జన్మిస్తారు. ఆయన తమిళనాడులో కొట్టుమన్నార్ కోయిల్ అనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ విష్ణు భక్తుడిగా ఉంటాడు. ఒకసారి ఉత్తర భారతదేశం నుండి కొందరు విష్ణు భక్తులు ఆ ఆలయానికి వస్తారు. వచ్చి కొన్ని పాశురాలు పాడితే అందులో ఆరా ఆముద అన్న పదం వినిపిస్తుంది. ఆ పదంకి అర్థం ఏంటంటే అతృప్తమృత రూపాయ అని సంస్కృతంలో. అంటే తెలుగులో చెప్పాలంటే స్వామివారి రూపము ఎంత గ్రోలినా, అంటే ఎంత తాగినా కూడా తృప్తి అన్నదే ఉండదు అని అర్థం. ఇంత గొప్ప అర్థం కల పాశం చెప్పారు కదా, ఎక్కడిది మీకు అని వాళ్ళని అడుగుతాడు నాదముని. అడిగితే వాళ్ళు అంటారు, ఒకప్పుడు నమ్మాళ్ళవారు అనే భక్తుడు పాశురాలు రాశారు, అందులోని 10 పాశురాలు మాత్రం మా దగ్గర ఉన్నాయి అని చెప్తారు. చెప్తే మిగతావి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాడు ఈ నాదముని. అంటే తమిళనాడులో ఆళ్వార్ తిరునగరి అని ఉంది. అక్కడ చెట్టు తొర్రలో నమ్మాళ్ళవారు 32 ఏళ్ల పాటు జీవనం సాగించినారు. అక్కడికి వెళ్తే దొరకవచ్చేమో అని అంటారు. అంటే వెంటనే నాదముని ఆళ్వార్ తిరునగరి చేరుకుని అక్కడ అందరినీ అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ నమ్మాళ్ళవారు ఉండిన మాట నిజమే, కానీ ఆయన రాసిన నాలాయర్ దివ్య ప్రబంధం ఎక్కడుందో మాకు తెలియదు అంటారు. సరే, దానికోసం ఆయన వెతికి తిరిగి చెట్టు దొర దగ్గరికి వచ్చి కూర్చుని, స్వామి మీరే ఏదో ఒక దారి చూపాలి అంటూ ప్రార్థిస్తాడు. ఈలోగా పరాంకుశ దాసర్ అని ఒక ముసలి వ్యక్తి వస్తాడు. వచ్చి నాకు వాటి గురించి కొద్దిగా తెలుసు అంటాడు. అలాగా, చెప్పండి స్వామి, నేను రాసుకుంటాను అంటాడు. దానికి అతడు, అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు నాయన, కానీ నమ్మాళ్ళవారి దగ్గర మధురకవి అని ఒక శిష్యుడు ఉండేవాడు, పెద్ద ఆయన వంశం వాడిని నేను. ఆ మధురకవి ఆళ్వారు కన్నెడుం సిరుత్తాంబు అని 11 పాశురాలను రాస్తున్నారు. ఆయన అన్నారు, ఈ 11 పాశురాలను ఎవరైతే 11,000 సార్లు జపిస్తారో వారితో ఈ నమ్మాళ్ళవారి విగ్రహము మాట్లాడుతుంది అని చెప్పింటాడు. నాకు ఇదొక్క మార్గం తెలుసు అని చెప్పి ఆయన పరాంకుశ దాసరు వెళ్ళిపోతే సరే, అంత మాత్రానికి సంతోషపడిపోతాడు నాదముని. ఆ చెట్టుతర దగ్గర కూర్చుని కొన్ని నెలల పాటు ఆ 11 పాశురాలను 11,000 సార్లు జపిస్తాడు. ఇదంతా సత్సంప్రదాయాన్ని నిలపాలి అనే ఉద్దేశంతో. అప్పుడు నమ్మాళ్ళవారు అతనికి ధ్యానంలో కనిపించి, నాయన నీకు ఏం కావాలి అని అడుగుతాడు. దానికి నాదముని, స్వామి నాలాయర్ దివ్య ప్రబంధమని 4,000 పాశురాలు ఉన్నాయి కదా, అవన్నీ నాకు కావాలి అంటాడు. దానికి నమ్మాళ్ళవారు అంటాడు, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి, నేను నీకు అవన్నీ చెప్తాను, కానీ నీవు నా విగ్రహం ముందు కూర్చుని నీకు నాకు మధ్య ఒక తెరకు అటువైపుగా కూర్చుని నేను నా విగ్రహం నుండి మాట్లాడతాను, కానీ నువ్వు నన్ను చూడరాదు అంటాడు. సరేని దానికి ఒప్పుకొని నాదముని అలాగే చేస్తే అప్పుడు ఆ విగ్రహం నుండి ఆ 4,000 పాశురాలను చెప్తాడు నమ్మాళ్ళవారు. ఇటువైపు కూర్చున్న నాదముని వాటినంతా గ్రంథస్థం చేస్తాడు. అందులోనివే ఈ తిరుప్పావై, తిరుపళ్ళాండు మొదలైన పాశురాలు. ఒక్క పాశురంలో భవిష్యత్తులో కలి మలినాన్ని కడిగే ఒక ఆచార్యుడు వస్తాడు అని ఉంటుంది. అప్పుడు అడుగుతాడు నాదముని, స్వామి దీని అర్థం ఏంటి అని. అంటే దాని గురించి నేను చెప్తాను విను. కాలగర్భంలో ఎక్కడో ఉండిపోయింది కదా భవిష్యదాచార్య విగ్రహము, దాన్ని తీసిస్తాడు నమ్మాళ్ళవారు. తీసిచ్చి దాన్ని నాదమునికి ఇస్తాడు. ఇచ్చి, నాయన ఇంకొన్నాళ్లకు సనాతన ధర్మానికి పెద్ద దెబ్బ తగలిపోతుంది, అప్పుడు వచ్చి కాపాడే వ్యక్తే ఈ భవిష్యత్ ఆచార్య అవతారం. నువ్వు ఈ అవతారాన్ని చూడలేవు, కానీ నీకు ఒక మనమడు పుడతాడు, అతనికి ఈ విగ్రహం అందచెయ్యి, ఈ విగ్రహంలో ఉన్న ఆయన కోసం వెతకమని నీ మనవడికి చెప్పు, ఇప్పుడు పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్తాడు. సరే అని నాదముని ఏం చేస్తాడు, ఈ పాశురాలు ఆ విగ్రహము తీసుకుని వైష్ణవాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతుంటాడు. ఇలా ఉంటే ఒకసారి తన ఇంట్లో రాముని గురించి పూజ చేస్తూ అతని సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ
ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ ఇంటి ముందుకు దంపతులిద్దరూ ఒక కోతిని వెంట పెట్టుకొని వస్తారు. ఇతను ధ్యానంలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయిని గుమ్మంలో చూసి, మేము నాథమునిని చూడాలి అంటారు. అందుకు ఆ అమ్మాయి, మా నాన్నగారు ధ్యానంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరిని చూడరు అని చెప్పి పంపించేస్తుంది. పంపించేస్తే తర్వాత వాళ్ళ నాన్న బయటకు వస్తాడు ధ్యానం నుండి. బయటకు వచ్చిన తర్వాత విషయం అంతా చెప్తుంది అమ్మాయి. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదమ్మా, రాముడు, సీత, ఆంజనేయుడు అని చెప్పి ఆ రాముల వారి కోసము పరిగెత్తు వెళ్తాడు. ఇలా పరిగెత్తి గంగయ్య కొండ చోళపురం చేరుకునేసరికి ఇంకా ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. కానీ అంతకుముందు ఒక పని చేసి ఉంటాడు. ఏం చేస్తాడంటే, నాథముని వాళ్ళ శిష్యులతో చెప్తాడు ఏమనంటే, నాకు ఒక మనమడు పుడతాడు, అతనికి యామునాచార్య అని పేరు పెట్టండి, అతనికి ఈ భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని ఇచ్చి వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టమని చెప్పండి. ఈ మాట మీ తాతగారు చెప్పారు అని అతనికి చెప్పండి, అతను మొత్తం అంతా చూసుకుంటాడు అని చెప్పింటాడు. తర్వాత నిజంగానే ఒక మనవడు పుడతాడు. అతడే యామునాచార్యుడు. చిన్నప్పటి నుండే అతనితో చాలా తెలివి కలవాడు. సరే, ఇక్కడ దాకా మనం ఈ కథను చెప్పి తిరిగి కంటిన్యూ చేసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.